హాయ్ ఫ్రెండ్స్, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు కాబూలీ శనగలతోటి డాబా స్టైల్లో చెనా ఫ్రై రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. ఈ విధంగా చేశారనుకుంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటాం, అంత బాగుంటుంది. బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టీవీ చూసుకుంటూ టైంపాస్గా ఈ స్నాక్ని ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే జర్నీ టైంలో బయటకు వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళచ్చు. అంత బాగుంటాయి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కమెంట్ చేయండి, చేసి చూపిస్తాను. నేను ఇక్కడ ఒక 1/2 కిలో కాబూలీ శనగలు, ఇందులో మిడిల్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ ఉంటాయి. నేను బిగ్ సైజ్ శనగలు తీసుకొని 1/2 కిలో శనగలు నైట్ 2 టైమ్స్ ఫ్రెష్గా కడిగి నైట్ ఓవరంతా చక్కగా నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ ఆ వాటర్ తీసేసి ప్రెషర్ కుక్కర్లో మునిగేంత వరకు వాటర్ పోసేసి జస్ట్ 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించే సరిపోతుంది. అంతకు మించి విజిల్స్ అయితే తీయరాదు, మరీ మెత్తగా అయిపోతాయి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మనం శనగలు ఉడకాయా లేవా అనేది మనం ఇలా స్పూన్ తోటి చెక్ చేసుకోవచ్చు. మనకు ముడితే ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తే ఇట్లా విరిగితే సరిపోతుంది. మరి అంతకు మెత్తగా అయిపోతే బాగుండదు, కాబట్టి జస్ట్ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలాంటి జాలిగుళ్ళలో శనగలను అయితే వడేసుకోవాలి. ఇలా వడేసుకోవడం వల్ల వాటర్ అనేది, ఎక్స్ట్రా వాటర్ అనేది కింద పడిపోతుంది. ఇవి చల్లారేంత వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ శనగలని పక్కకు పెట్టేసుకున్నాం కదా, పూర్తిగా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఒక పెద్ద బౌల్లోకి ఈ శనగలను తీసుకోవాలి. ఇలా తీసుకున్న శనగలలో ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ పెద్ద స్పూన్ తోటి 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండిని తీసుకున్నాను. బియ్యపిండి ప్లస్లో కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు, అది మీ ఆప్షన్ అండి. ఈ శనగల రుచికి సరిపడా మీరు స్పైసీకి తగ్గట్టు, కారానికి తగ్గట్టు చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వాటర్ అనేది ఏమీ లేకుండా చక్కగా మంచిగా స్మాష్ చేసేసుకోవాలి. చక్కగా బాగా మిక్సీ అందరూ కలుపుకోవాలి. ఈ శనగలలో ఉన్న తడితోటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా నానిపోతాయి. ఒకవేళ మీకు బాగా పొడి పొడిగా అనిపిస్తే జస్ట్ ఇట్లా ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు అయితే వాటర్ పోసుకోవాలి. పైన ఇలా చల్లుకోవాలి, మరి ఎక్కువగా కూడా పోయొద్దు. ఇలా పైన వాటర్ చల్లుకొని ఇలా నెమ్మదిగా మంచి చక్కగా కలుపుకోవాలి. మనం టేస్ట్ చేయొచ్చు, ఇంకా ఇక్కడ ఉప్పు కారం ఏమైనా పడితే అనిపిస్తే ఇక్కడనే వేసేసుకోవచ్చు. ఇలా మనం మొత్తం శనగల మిశ్రమంని కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసుకోవాలి. అలా వదిలేయడం వల్ల ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం వేసిన బియ్యపిండి అండ్ శనగపిండి అంతా శనగలకు చక్కగా పీల్చుకొని పడుతుంది అన్నట్టు. ఇలా శనగల మిశ్రమం కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అప్పటి వరకు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలా నెమ్మదిగా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా శనగలు అయితే వేసేసుకోవాలి. మనం బజ్జీలు అయితే ఏ విధంగా వేసేస్తామో అలా వేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయగానే పై వరకు నురుగు వస్తుంది. ఆ తర్వాత జస్ట్ 2 మినిట్స్కి అవి ఫ్రై కాగానే నురుగు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. వీటిని మరీ వైట్గా ఉండేటట్టు కాకుండా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకే ఫ్రై చేసుకోవాలి. మనం సరిగ్గా ఫ్రై చేయకపోతే ఇవి క్రిస్పీగా అనేవి రావు, కాబట్టి చక్కగా మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంచిగా చక్కగా కలర్ మారేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం తీసుకున్న జాలిగంటతోటి ఇంకొక స్టెయినర్లో అయితే ఈ విధంగా వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది కిందికి పడిపోతుంది. ఇలా మనం వాటిని పేపర్లో వేసేసుకోవాలి. పేపర్లో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పేపర్ పీల్చేసుకుంటుంది. మనం కలుపుకున్న శనగల మిశ్రమం అంతా బ్యాచ్ల ప్రకారం ఇదే విధంగా మనం శనగలన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. శనగలు డీప్ ఫ్రై చేసేసుకునేటప్పుడు చక్కగా నెమ్మదిగా అయితే ఆలోచించి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సరిగా ఫ్రై కాకపోతే కూడా మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా కావు. కాబట్టి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకొని ఇలా ఆయిల్లో కలిపి మనం తీసేసుకొని పేపర్లో ఒక 5 మినిట్స్ వరకు వీటిని వేసేసుకోవాలి. ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడు పేపర్లో వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. ఆ తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా అలా తినేయడమే, అంత బాగుంటుంది ఈ దాబా స్టైల్ చెనా ఫ్రై. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి చేసుకొని తిన్నామనుకో మళ్ళీ మళ్ళీ కావాలంటారు. పిల్లలకి స్నాక్ ఐటమ్గా లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు. మనం జర్నీ టైంలో కూడా ఈ చెనా చాట్ని తీసుకెళ్ళచ్చు. ఒక్కసారి ఈ విధంగా నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి, చేసి చూపిస్తాను. బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో ఉంచండి. ఉందా లేదా కూడా చెక్ చేసుకొని మీరు వీడియోని మొత్తం చూసేసి ఒక్క లైక్ ఇవ్వడం లేదు. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.